హాయ్ ఫ్రెండ్స్, వజ్రీ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వజ్రీ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వజ్రీని బాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. కొందరు కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకుంటారు, కొందరు స్మాల్ సైజెస్లో కట్ చేసుకుంటారు. సో మీరు ఎలా కట్ చేసుకుంటారో అలా స్మాల్ సైజ్గా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఈ వజ్రీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ వజ్రీని వాటర్ వేసి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. వజ్రీని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వజ్రీని ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ 80% వరకు ఉడికించుకోవాలి వజ్రీని. అలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ వజ్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు వజ్రీ బాగా ఉడికాక వాటర్ మొత్తం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వజ్రీని ఆ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వజ్రీని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా వజ్రీని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు బాగా వజ్రీని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన వజ్రీని మళ్ళీ ఆయిల్లో వేసుకొని అలా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసుకొని బౌల్లో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, క్రంచీ అండ్ టేస్టీ వజ్రీ ఫ్రై ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి సూపర్ కాంబో. వజ్రీ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి రెసిపీ. ఇలా వేడివేడిగా వజ్రీ ఫ్రైని ఒక లెమన్తో ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఈజీ మోర్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.